ఆడపిల్లలకి ఇంటికాడ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తారు, మరి ఇంకా కాలు దించినవారు ఆ విధంగా చూస్తారు. ఇక్కడ ఎంత ప్రేమ తల్లిదండ్రులు చూపెట్టారో, నువ్వు అత్తారింటికి వెళ్ళేటప్పుడు నీ ప్రేమ వాళ్ళకి కావాలి. ఇది అర్థమైందో లేదో? తల్లిదండ్రులు కన్నారింటి కూడా మీకు చాలా బాగా ప్రేమగా చూస్తారు. ఇప్పుడు అత్తవారింటికి వెళ్తే నీ ప్రేమను కోరుకుంటారు. ఏంటి కోరుకుంటారమ్మా? ప్రేమను కోరుకుంటారా? కోపాన్ని, ద్వేషాన్ని, వ్యతిరేకాన్ని కోరుకుంటారా? ఏం కోరుకుంటారు? నువ్వేం చూపెట్టాలి? మరి మాట రాదు, లోన్ నుంచి బయటకు రాదు. ప్రేమను చూపెట్టాలి. హాని చేసే వ్యక్తిగా ఉండకూడదు. హాని అనేది నీలో ఉండకూడదు. మేలే చెయ్యాలి కానీ కీడు చేయకూడదు. వాక్యలో రాయబడింది. ఏమని రాయబడింది? భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికాను. మేకు కాదు, తేలు కాదు. మేకై ఉండకూడదు, తేలై ఉండకూడదు. ఇదేంటి బాబు, నాకు ఎంత హింస పడుతున్నారు అత్తారింటి కాడ. ఏటి పెట్టించారు? ఏటైంది? అగ్గిలో కూర్చుని పెట్టారు. ఏంటి పెనం మీద కూర్చుని పెట్టారా? నువ్వే పెనంగా మారిపోతున్నావు, నువ్వే అగ్గిగా మారిపోతున్నావు. అటువంటి స్వభావం లేకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. ఎవరా దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే? నిన్ను తయారు చేసిన దేవుడు ముందు నిన్ను దేవుడు తయారు చేశాడు. తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. నిన్ను ఎవరు తయారు చేశారో, ఎవరు రూపకల్పన చేశారో, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన ఆయన దగ్గరే పెట్టుకోవాలా. దేవా, ఆదాము దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆయన కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, నా నుంచి దూరంగా వెళ్తున్నాడు. దేవా, నా పరిస్థితి ఏంటి అంటే ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితా